హాయ్, వెల్కమ్ టు షార్ట్ అండ్ స్వీట్. కథ పేరు ఎలుక ఆకలి. అనగనగా ఒక చెట్టు అడవి. అందులో ఉండే ఎలుకకు ఒకరోజు బాగా ఆకలి వేసింది. వర్షాకాలం కావడంతో అడవి మొత్తం తిరిగినా తినడానికి ఏమీ దొరకలేదు. అలా ఆహారం వెతుక్కుంటూ దగ్గరలోని ఒక పొలంలోకి వెళ్ళింది. అక్కడ ఓ మూలన ఇనుప డ్రమ్ములో మొక్కజొన్న పొత్తులు దానికి కనిపించాయి. అయితే లోపల ఉన్న పొత్తులను తినడం ఎలా అని ఆలోచిస్తూ డ్రమ్ము చుట్టూనే తిరగసాగింది. ఆ డ్రమ్ముకు ఒకచోట చిన్న రంధ్రం ఉండటాన్ని గమనించింది. దాంతో హమ్మయ్య అనుకుంటూ అతి కష్టం మీద ఆ రంధ్రంలోంచి డ్రమ్ములోకి దూరిందా ఎలక. అసలే ఆకలి మీద ఉండడంతో క్షణం కూడా ఆలస్యం చేయకుండా మొక్కజొన్న పొత్తులను తినడం మొదలుపెట్టింది. ఒక్కసారిగా అంత ఆహారం దొరకడంతో దాని కడుపు నిండిన అత్యాశతో ఇంకా తింటూనే ఉంది. కొద్దిసేపటికి దాని పొట్ట బాగా ఉబ్బిపోయి నొప్పిగా అనిపించడంతో తినడం ఆపేసింది. ఇక చాలు, పొలం యజమాని వచ్చేలోగా వెళ్ళిపోదాం అనుకుంటూ మళ్ళీ అదే రంధ్రంలోంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నించింది. లోపలికైతే బాగానే వెళ్ళిన ఎలుక బయటికి మాత్రం రాలేకపోయింది. తల వరకు పట్టిన అతిగా తినడంతో పొట్ట దగ్గర కష్టమవుతోంది. ఇప్పుడెలా అనుకుంటూ కంగారు పడసాగింది. పోనీ రంధ్రాన్ని ఇంకాస్త పెద్దగా చేద్దామనుకుంటే అది ఇనుప డ్రమ్ కావడంతో ఎలుకకి ఏమీ పాలుపోలేదు. ఎగిరి కిందకు దిగుదామనుకున్నా పొట్ట బరువు వల్ల అంగుళం కూడా ఎగరలేకపోయింది. అప్పుడే పక్క నుంచి వెళ్తున్న ఒక కుందేలును ఆపి సాయం కోరింది. ఎన్ని విధాలుగా ప్రయత్నించినా కుందేలుకు సాధ్యం కాకపోవడంతో ఇంకేం చేస్తాం, తినదంతా అరిగి మళ్ళీ ఆకలితో పొట్ట తగ్గే వరకు ఆగాల్సిందే అని సలహా ఇచ్చింది. ఇంకేం చేయలేమో అనుకుంటూ తలను డ్రమ్ములోకే లాక్కొని అక్కడే కూలబడింది ఎలుక. చుట్టూ రుచికరమైన జొన్నపొత్తులున్నా వాటిని ముట్టుకోకుండా తిన్నదంతా అరిగి పొట్ట మళ్ళీ లోపలికి వెళ్లే వరకు ఆగి ఎట్టగలకు బయటపడి ఊపిరి పీల్చుకుంది. అవసరానికి మించి అతిగా దొరికేది ఏదైనా నష్టమే చేస్తుందనుకుంటూ పరుగున అడవి బాట పట్టిందా ఎలుక. ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.